నిజమైనటువంటి విశ్వాసం నిజమైనటువంటి విశ్వాసం మనం ఆలోచన చేసినట్లయితే నిజమైనటువంటి విశ్వాసం ఏది కాదో తెలుసుకుంటే ఏది అవునో మనకు అర్థమవుతుంది. ఏది కాదు అని మనం ఆలోచన చేస్తామో ఏది అవునో మనకు అర్థమవుతుంది. కాబట్టి దినాన్ని ఏది విశ్వాసం కాదు అనే విషయాల్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏది కాదు అనేటువంటి నిజమైనటువంటి విశ్వాసం మాటలతో చెప్పేది కాదు. అంటే నిజమైనటువంటి విశ్వాసం పనులు చేయడం ద్వారా వ్యక్తపరిచేది. కాబట్టి మాటలు కాదు పనులు, చెప్పుట కాదు క్రియలు. ఇది విశ్వాసంలో మనం ఈ దినాన్ని ఆలోచించవలసింది. నాకు చాలా విశ్వాసం ఉంది, నేను చాలా విశ్వాసాన్ని, నేను ఆ పనులు చాలా విశ్వాసంగా చేస్తున్నాను అని చెప్పడం కాదు. నీవు మాటల కన్నా సేయింగ్, ఫెయిత్ ఈజ్ నాట్ వాట్ యు సే, ఫెయిత్ ఈజ్ వాట్ యు డూ. నువ్వు చేసేటువంటి పనులను బట్టి నీకు విశ్వాసం ఉందని చెప్పి లోకం చూడగలగాలి. నీవు నీ యొక్క మాటల కన్నా క్రియలు నీకు బలంగా మాట్లాడగలగాలి. అందుకే కొందరు ప్రార్థన చేస్తుంటుంటే అర్థమైపోతూ ఉంటుంది, వీళ్ళు క్రియలు కలిగినటువంటి ప్రార్థనలు కలిగి ఉన్నారా, వీళ్ళు మాటలు కలిగినటువంటి ప్రార్థనలు కలిగి ఉన్నారా. అంటే నేను ఒక జడ్జిమెంటల్ చేస్తానని కాదు, కానీ ఎందుకో హృదయానికి కొంత ఒక వర్తమానం అందించబడుతూ ఉంటుంది ఆ మనుషులు ప్రార్థన చేస్తుంటుంటే. ఆ రొటీన్, వాళ్ళ కాళ్ళు లేకపోతే మోకాళ్ళు గడ్డలు కట్టేయచ్చు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి ఆ ప్రార్థనలో మాటలకి కోరిలేషన్ ఉందా, ఒకదానికొకటి కోఆర్డినేషన్ ఉందా అనేటువంటిది మనిషికి ఆ విశ్వాసాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఈ దినాన్ని మాటలు మాట్లాడొద్దు అనేటువంటి దానికన్నా క్రియలు చెయ్యి అనేటువంటి మాటలో మనం 14వ వచనంలో చూసినట్లయితే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల, మాట్లాడిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సో డోంట్ ట్రై టు స్పీక్ లౌడ్లీ అబౌట్ యువర్ ఫెయిత్. Speak to your heart about your faith, and with your actions show your faith. క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని చూపించు. అంచేత నువ్వు నీ విశ్వాసాన్ని క్లెయిమ్ చేసుకోవద్దు, నాకు క్రియలు ఉన్నాయని కూడా మాట్లాడొద్దు. మనం మన జీవితంలో మనం ఏదైతే క్రీస్తులో నమ్ముతున్నామో ఆ పనులు మాట్లాడితే అది నిన్ను రక్షించలేదు, అది క్రియలు చేస్తే అది నిన్ను రక్షించేదిగా కనపడుతుంది అనేటువంటిది చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో చూస్తే అక్కడ యేసు మాట్లాడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఇక్కడ విశ్వసించిన వాడు అన్నాడా, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు అన్నాడా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే మనం చేస్తున్న పనులను బట్టి మన విశ్వాసం వ్యక్తపరచబడుతుంది. కాబట్టి మొట్టమొదటిది ఈ దినాన్ని మనం చూసింది ఏంటంటే, మనం విశ్వాసం ఉందని మాట్లాడడం కన్నా మన విశ్వాసం ద్వారా మనము చేసే విధానము ఇతరులు నువ్వు విశ్వాసవి అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగేటట్టు నీ క్రియలు ఉండాలి. రెండవది, ఈ నిజమైనటువంటి విశ్వాసం అనేటువంటిది ఇది ఫీలింగ్స్ తోటి, ఎమోషన్స్ తోటి ముడిపడేటువంటిది కాదు. నువ్వు ఆరాధనకు వచ్చేసి అక్కడున్నటువంటి ఆరాధనలో మనం గట్టిగా పాటలు పాడేసి ఎమోషనల్ అయిపోయి బాడీ లాంగ్వేజ్ ఏదో ఎక్స్ప్రెస్ చేసేసి ఉన్న ఆ 2 గంటల్లో నువ్వు ఎంతగానో వర్షిప్ చేసేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఆ కొద్ది నిమిషాల్లో నేను చాలా ఫెయిత్ఫుల్ అనేటువంటిది, ఎమోషనల్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ రియల్ ఫెయిత్. ఇది ఇక్కడ జరగాలి.
ఆ సమయం దేవుని వాక్యంతో గడిపినప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడాలి, నిన్ను ఆ యొక్క జీవితంలోకి నడిపించడానికి అది ఉపయోగపడాలి. ఆ యొక్క ఇమోషనల్గాను ఎంటర్టైన్మెంట్గాను ఆరాధనలో పాల్గొని ఏదో నీ ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చేసి, లేకపోతే చాలా ఫీల్ అయిపోయి స్పైన్ అంతా కూడా చాలా ఎక్సైట్ అయిపోయి నీకు ఉన్నటువంటి చాలా బాగా వర్షిప్ జరిగింది అనేటువంటిది ఆ క్రియ కాదు ఆయన చూసేటువంటిది. నీ యొక్క ఆరాధన ద్వారా నీకు వచ్చేటువంటి విశ్వాసం వాక్యం ద్వారా నీలో ఇంటర్నల్ చేంజ్ నీకేం జరిగింది అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. అందుకే 15-16 వచనాలు చూస్తే అక్కడ ఏం చెప్తున్నాడంటే, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పడుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అంటే ప్రయోజనం లేని మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నాడు అనమాట. మనం మాట్లాడేమంటే మన మాటల్లో నీ దేవుని యొక్క నమ్మినటువంటి క్రీస్తు యొక్క ఆలోచనల ద్వారా ఇతరులకు చేసేటువంటి ఆ పని కూడా చాలా ముఖ్యమైనది అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో మనం ఆలోచిస్తే, నువ్వు ఇలాంటి అవసరతలో ఉన్నావా? అయితే జాగ్రత్తగా వెళ్ళరా, సమాధానంగా వెళ్ళరా. మీరు ప్రయాణం చేస్తున్నారా? ముంబై నుంచి మీరు శ్రీకాకుళం వెళ్తున్నారా? అయితే ప్రయాణం చేయండి, చక్కగా సమాధానంగా వెళ్ళరండి, చలి కాసుకోండి అని చెప్పడం విలువైందా? వాళ్ళ అవసరత కోసం ఆలోచన చేసి రీచ్ అవ్వడం అది విలువైందా? ఇది మనము ఆలోచన చేసుకోవాలి. ఆకలిగా ఉంది అంటే ఆహారం ఇవ్వడం అనేటువంటిది అది విశ్వాసంతో కూడిన క్రియ. ఆకలిగా ఉంది అంటే పర్లేదు వెళ్ళారండి అని అన్నాం. ఒకసారి అమ్మ కారు లోపలికి వెళ్తున్నప్పుడు డోర్ మీద చేయేస్తే నేను తెలియక డోర్ వేస్తాను. అమ్మ చెయ్యి దాంట్లో నలిగిపోయింది. నేను అయ్యో నలిగిపోయిందని చెప్పి డోర్ తీయడానికి బదులు భయపడి అక్కడి నుంచి పారిపోయా. అక్కడ నేను అసలు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా నేను అయ్యో చెయ్యి నలిగిందా అని చెప్పి తీయాలి. మనం కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయి, చేయవలసిన పని చేయకుండా మనం దాన్ని తప్పించుకునే వాళ్ళంగా ఉంటూ ఉంటాం. దూరంగా వెళ్ళబడి అమ్మ చెయ్యి నలిగిపోయిందా, నొప్పిగా ఉందా, నొప్పి ఎక్కువయిందా, నొప్పి తగ్గిందా అని నేను అడిగాను అనుకోండి, అది హాస్యం, అది వ్యంగ్యం. ఇక్కడ యాకోబు సర్కాజంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి సర్కాజంతో మాట్లాడుతున్నాడు అంటే మనం ఆలోచన చేస్తే, వాళ్ళకి భోజనం లేనప్పుడు, మరి కావాల్సిన లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సమాధానంగా వెళ్ళరండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏంటి యూస్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇది మనం గమనించుకున్నప్పుడు ఈ సమయంలో క్రీస్తు నమ్మిన బిడ్డలుగా మన యూస్ ఏంటంటే, అవసరత ఉన్నటువంటి వారిని గ్రహించుకుని మనకున్న సామర్థ్యం కొద్ది, మనకున్నటువంటి పరిధిలో మనం చేయగలిగిన దాని గురించి ఆలోచన చేసి క్రియరూపంగా చేయడం అది విశ్వాసం. ఈ దినంలో ఈ పరిస్థితుల్లో యాకోబు పత్రిక రియల్ లివింగ్లో ఉన్నటువంటి రియాలిటీస్ని గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం గురించి పౌలు చెప్పినటువంటి విధానంలోను యాకోబు చెప్పినటువంటి విధానంలోను రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ క్రియలు కూడా మన యొక్క విశ్వాసానికి బ్యాలెన్స్ చేసే వాళ్ళంగా ఉండాలి మనం.